దొంగతనాలు, సైబర్ క్రైమ్ నేరాలు, పిల్లల పట్ల తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలపై మోపిదేవి ఎస్ఐ వీరవెంకట సత్యనారాయణ ముమ్మరంగా అవగాహన కల్పిస్తున్నారు. మోపిదేవి మండలంలోని గ్రామాల్లో మైక్తో ప్రచారం నిర్వహించడంతో పాటు ఎస్ఐ సత్యనారాయణ స్వయంగా గ్రామాల్లోకి వెళ్లి ప్రధాన కూడళ్లలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో అజ్ఞాత వ్యక్తులు సంచరిస్తున్నట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఊరికి వెళ్లే వ్యక్తులు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు. అజ్ఞాత వ్యక్తులు పంపిన లింకులను ఓపెన్ చేయొద్దని సూచించారు. లోన్ యాప్లకు దూరంగా ఉండడమే మంచిదన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తనపై అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నారు. మొబైల్ ఫోన్లకు తమ పిల్లలను దూరంగా ఉంచాలని పేర్కొన్నారు. నిరంతరం గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఎస్ఐ వీరవెంకట సత్యనారాయణ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాన్ని ఏం చేయాలంటే మారుస్తుండాలి తాళాలు కంప్లీట్ శాంతం అరిగిపోయేలాగా కాకుండా అంటే కొంతవరకు హ్యాండ్ లాగా రాకుండా అవకాశం ఏదో వస్తుంది అనుకుంటే కానీ మనం దగ్గరగా ఎక్కడైతే కొన్ని చోట్ల పెట్టుకో అంటే అన్ని పక్కన జాగ్రత్తలు మనం చేసుకుంటే ఇందాక మనం అన్నట్టు ఊరికి ఆ చివర ఓ చివర ఆ చివర ఈ చివర రెండు చివరలో రెండు సిసి కెమెరా పెట్టుకుంటే మూమెంట్ తెలుస్తుంది. పక్కన పబ్లిక్ మూమెంట్ ఎవడొస్తుంటే ఎవడపోతుంది మన ఊళ్ళో కన్నా మనకు కొంత అవగాహన పట్టుకోవడం కూడా కొంచెం కష్టం. ఎందుకంటే మనం అప్డేట్ అవుతుంది కూడా దొంగలు కూడా అప్డేట్ అవుతుంది. ఫోన్ వాడుతుంది తాళం ఇంటికి వేస్తాడో తాళం అట్లా పెడతాడు. కుటుంబం కుటుంబం పెట్టేసి వెళ్ళిపోతాడు. వెళ్ళారు పనికి వెళ్ళారు, ఇద్దరు స్కూల్ వాళ్ళు తీసుకొచ్చాడు. స్కూల్ డబ్బులు ఇవ్వాలన్నా సంథింగ్ ఏదో ఇంటికి తీసుకొచ్చాడు. ఆరు నాలుగు విధంగానే తాళం ఎట్లా తీసాడు. బాబుకి పట్టణంలో 2 వేలు తీసాడు. మళ్ళీ పనికి వెళ్ళాడు. మళ్ళీ ఈ మధ్య గ్యాప్లో మళ్ళీ ఇంకోసారి వచ్చాడు. ఇంటికి వచ్చాడు కానీ ఇల్లు అది అబ్జర్వ్ చేయలేదు. ఆయనకి ఏదో డీజిల్ క్యాన్ ఏదో అవసరం డీజిల్ క్యాన్ తీసుకున్నాడు. ఇంటికి వచ్చాడు. సాయంత్రం వచ్చి చూసుకునేసరికి బయట తాళం చేసినట్టే ఉంది, అటుపక్క తాళం చేసినట్టే ఉంది. దాని లోపల బీరో పగిలిపోయింది. సీసీ కెమెరాలు అయితే సీసీ కెమెరా క్లారిటీ లేదు, మొత్తం మాస్క్ క్లారిటీ లేదు. అలాగే రీసెంట్గా మచిలీపట్నంలో కూడా ఇప్పుడు కూడా వాళ్ళు మొక్కను మాస్క్ పెరుగుతుంది. సీసీ కెమెరా పొందుగా వస్తారు, మొక్కను వేసి వెళ్ళిపోతుంది. కాబట్టి మన ఇంట్లో ఉండే వస్తువులు కాపాడుకోవడం మొదటి బాధ్యత మనదే. అది పోయిన తర్వాత పోలీసులు కేసు పెడతారు, దర్యాప్తు చేస్తారు, మ్యాక్సిమం దొంగలు పట్టుకోవడం ప్రయత్నం చేస్తారు. అది సెకండ్. ముందు మన దగ్గర ఉన్న ప్రాపర్టీ కాపాడుకోవడం బాధ్యత మనదే. కాబట్టి దయచేసి వాల్యుబుల్స్ అన్నీ కూడా మనకి కావాల్సిన వరకు మినిమం ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత సెక్యూరిటీ జోన్లో పెట్టుకోవాలి. మనం బీరోలో పెట్టి కానీ బీరో చాలా గట్టిగా చెప్పేసి అనుకుంటాం. అట్లా కాకుండా సాధ్యమైనంత వరకు బ్యాంక్ లాకర్లో కానీ లేకపోతే ఎవరైనా ఊరికి వెళ్తే కనుక బంధువులలో కానీ పెట్టుకోవాలి. లేకపోతే మీరు ఏమన్నా లాంగ్ టూర్ వెళ్తున్నారు, ఒక వారం రోజులు 10 రోజులు వెళ్తున్నారు, ఇంటికి తాళం వేసి వెళ్తారు, పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేయాలి. లేకపోతే LHMS సిస్టమ్ అని చెప్పేసి ఉంది మనకి. LHMS సిస్టమ్ కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే మీ ఇంట్లో వచ్చి పోలీసులో కెమెరా పెడతారు. మీరు 10 రోజులు వారం రోజులు వెళ్తా అంటే కనుక LHMS సిస్టమ్ అని చెప్పేసి మీకు రిక్వెస్ట్ ఇస్తే మన బందర్ నుంచి వచ్చి మీ ఇంట్లో సీసీ కెమెరా పెడతారు. ఒకవేళ ఎవరన్నా ఇంట్లోకి వెళ్తే అలారం అవుతుంది అన్నమాట. అలారం అవుతే మనం పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మీ ఊర్లో నైట్ టైం తిరిగినప్పుడు లేదా పొలం గట్లకి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ ఊరు కాని వ్యక్తులు మీ ఊరిలో తిరుగుతుంటే ఆపి క్వశ్చన్ చేయండి. ఆ క్వశ్చన్ నువ్వు ఈ టైంలో ఎక్కడ ఎందుకు ఉన్నావు అని చెప్పేసి అంటే ఆ చెప్పిన సమాధానం మీకు సరిగా లేకపోతే వెంటనే ప్రతి ఒక్కరి దగ్గర పోలీస్ స్టేషన్ నెంబర్ ఉంది. లేకపోయినా 100కి కానీ 112కి కానీ కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేసి వాళ్ళు ఏదైనా నేరస్తులా లేకపోతే కట్టుబడి అన్నీ జరుగుతుంటాయి. అవన్నీ మీకు ఆల్రెడీ అందరికీ ఏదో ఒక సందర్భంలో విన్నాయి లేకపోతే చూసినవి ఉంటాయి. కానీ ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి ఏంటంటే సైబర్ నేరాలు ఎక్కువ పెరిగిపోతున్నాయి. సైబర్ నేరాలు అంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఉపయోగించుకుని ఎలక్ట్రానిక్ లేదా కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని చేసే నేరాలు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోతున్నాయి. కొంత అవగాహన ఉంటే మనం వాటి నుంచి బయటపడవచ్చు. సార్ మాకేం తెలుసు సార్, మేము చదువుకోలేదు కదా సార్, మేము ఎప్పుడో కూలి పని చేసుకుని బతికేవాళ్ళు, మా వాటి మీద మాకు అవగాహన ఏమొస్తుంది అని చెప్పేసి అంటే దానికి సంబంధించిన నేరస్తుడు మన ఇంటికి వచ్చి లేకపోతే మన కళ్ళెదుటి ఉండి నేరం చేయడు. అతను మనకున్న
ఫోన్ నెంబర్ నుంచి కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ నుంచి కానీ నేరాలు చేయడానికి పాల్పడతాడు. అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే మనకు వచ్చిన ఫోన్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ మనం కొంత జాగ్రత్త పడి ఆపరేట్ చేస్తే మనకి ఎటువంటి నేరాలకి అవకాశం ఉండదు. ఇప్పుడు మనకి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీకు ఒక బంపర్ ప్రైజ్ జరిగింది, 1 కోటి రూపాయలు వచ్చింది, లేకపోతే ఒక BMW కారు గెలుచుకున్నారు, మీరు ఆ కారు కానీ ఆ ప్రైజ్ కానీ మీకు కావాలంటే కొంత ప్రాసెస్ ఫీజ్ అవుతుంది, మీరు నాకు కట్టండి అని చెప్పేసి అంటాడు. అని అనగానే మనం మనకు వచ్చింది అంత చెప్తాడు, 1 కోటి రూపాయలు చెప్తాడు. ఆడు అడిగింది అంత అడుగుతాడు, 5,000 అడుగుతాడు. 1 కోటి రూపాయలు వస్తుంటే మనకు 5,000 పక్కన పెద్ద గొప్ప అని చెప్పేసి పక్కన ఉన్న బంధువుల దగ్గర అప్పు చేసుకుని మళ్ళీ అతనికి వేసేస్తాం. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఫీజు అంటాడు, తర్వాత ఇంకొక ఫీజు అంటాడు. అలాగ మొత్తం ఒక 50, 60, 70,000 ఆడిస్తే మనం వేసి కొద్దే వాడు వేయించుకుంటాడు. ఆ విధంగా అయిపోయిన తర్వాత అప్పుడు మనకి ఎప్పటికీ ఆ చెప్పిన గిఫ్ట్ మన దగ్గర రాకపోతే అప్పుడు మనకి తెలివి వస్తుంది. అది ఇదేదో మనకు తేడా ఉంది, చీట్ చేస్తున్నాడు అని చెప్పేసి అప్పుడు పోలీస్ స్టేషన్కి వస్తుంది. కాబట్టి అటువంటి గిఫ్ట్ వచ్చిందని చెప్పేసి అంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనే రెస్పాండ్ అవ్వద్దు. దాంతోపాటు ఈ మధ్యకాలంలో ఎక్కువ మనందరికీ ప్రతి పనికి కానీ అవసరమైనది కార్డు ఏంటి? ఆధార్ కార్డు. ఆధార్ కార్డు లేకపోతే ఈ రోజుల్లో ఏమీ చేయలేని పరిస్థితి వచ్చేసాం అందరం కూడా. కాబట్టి ఆధార్ కార్డు బ్లాక్ అయిపోయింది అంటాడు ఫోన్ చేసి, మీకు ఆధార్ కార్డు బ్లాక్ అయిపోయింది, మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పండి అంటాడు. ఆధార్ కార్డు బ్లాక్ అయిపోతే మనకు వచ్చే నష్టం ఏం లేదండి. ఆధార్ కార్డు బ్లాక్ అయిపోతే మనం మన ఆఫీస్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలి, అక్కడికి వెళ్ళి చేయించుకోవచ్చు. ఆడేవడం మనకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిపోయింది అంటాడు. బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిపోతే ఎవరికి నష్టం? మనకే కదా. ఆడేవడ ఫోన్ చేసి మనకు గుర్తు చేసేది ఏంటి? తర్వాత పాన్ కార్డ్ బ్లాక్ అయిపోయింది అంటాడు. సో ఇట్లాగ రకరకాల ఫోన్లు చేసి మనం దగ్గర నుంచి ఏదో విధంగా డబ్బులు తీసుకోవాలనే ఉద్దేశంతో ఫోన్లు చేస్తుంటాడు. కాబట్టి ఎవరు ఫోన్ చేసినా ఏం చేసినా కానీ మనం వాటికి రెస్పాండ్ అవ్వకుండా ఉంటే 100కి 100% కూడా వీటి నుంచి మనం రక్షించుకోగలుగుతాం. ఇంకా ఒకటి ఎలా అంటారా, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి వీటికి అట్రాక్ట్ అయ్యి వీటిని వచ్చి లింకులు క్లిక్ చేయడం వల్ల కొంతవరకు నేరాలు జరుగుతాయి. అవి కొంచెం చదువు ఉన్న వాళ్ళు వాడతారు కాబట్టి అక్కడ వరకు మనకు అవసరం లేదు. అవి వాళ్ళు స్కూల్ స్టూడెంట్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళతో మీటింగ్ చెప్పినట్టు వాళ్ళకు చెప్తుంటాం. ఎవరైనా కానీ ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ చేస్తుంటారు. వీడియో కాల్స్ చేసి మనే రికార్డ్ చేస్తుంటారు. వాళ్ళు వీడియో కాల్స్ రికార్డ్ చేసి అది బ్లాక్మెయిల్ చేస్తుంటారు. రెండోది, ఈ మధ్య అందరికీ తెలిసిందే, లోన్ యాప్లు. యాప్ ఇన్స్టాల్ చేసుకుని మన ఆధార్ కార్డు ఇస్తే లోన్ ఇచ్చేస్తాడు. మన బ్యాంకులో ఇచ్చేస్తాం. మనకు 5,000 కావాలి, 5,000, 10,000 కావాలి, 10,000. మనం తీసుకుంటాం, కష్టపడి అప్పు చేసి కట్టేస్తాం బాకీ. కట్టేసిన తర్వాత కూడా నీకు ఇచ్చిన బాకీ తీరలేదు, నువ్వు ఇంకా వడ్డీ కట్టాలని చెప్పేసి మొదలు పెడతాడు. అరే నువ్వు అనుకుంటావు నేను 10,000 కాదు తీసుకున్నాను, 10,000కి అప్పు 10,000, ఆడిచ్చేది 8,000 ఇస్తాడు. మనం 10,000 కట్టేస్తాం, అయిపోయింది కదా అనుకుంటాం. ఆడక్కడితో వదలడాడు. వదలకుండా నువ్వు బాకీ ఉన్నా అని చెప్పేసి మీ చుట్టాలకి, బంధువులు అందరికీ ఫోన్లు చేస్తాడు. అది ఎలా ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మా బంధువుల నెంబర్ వీడికి ఎలా వచ్చినాయని చెప్పేసి. మనం ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసినప్పుడే ఆ యాప్ కొన్ని పర్మిషన్లు అడుగుతుంది మనల్ని. ఏమని అడుగుతుంది? యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ అడుగుతుంది, మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ అడుగుతుంది, మీ ఫోన్కి వచ్చి మెసేజ్లు అడుగుతుంది, మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ అడుగుతుంది. మొత్తం సమస్తం కూడా మీ లొకేషన్తో సహా ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఇచ్చే పర్మిషన్స్ ద్వారా ఆడికి వెళ్ళిపోతాయి. అంటే మీ జుట్టు అంతా తీసుకెళ్ళి ఆడి చేతిలో పెట్టేస్తారు. ఆడు నెక్స్ట్ దాన్ని పట్టుకుని ఆడిస్తుంటారు, తిప్పుతుంటారు అలా. కాబట్టి లోన్ యాప్ల్లో ఏదో మనకి తాత్కాలిక అవసరాల కోసం, లేకపోతే ఇంకో దానికోసం అని చెప్పేసి వాటి మీద పడ్డా ఉంటే కనుక తర్వాత చాలామంది ఈ భారాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అక్కడి నుంచి చేసే హెరాస్మెంట్ మామూలుగా ఉండదు. బంధువులు ఫోన్ చేసి మొత్తం ఆడు అప్పు తీసుకున్నాడు, ఆడికి ఇచ్చేసాడంటే పరుగు పోతుంది. మన ఫొటోస్ అన్నీ ఆడికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఫొటోస్ని మార్ఫింగ్ చేస్తాడు. మార్ఫింగ్ చేసి నగ్నంగా ఉన్న ఫొటోస్కి మన తలను పెట్టి ఈ సేల్ ఏదో మన వ్యభిచారం చేస్తున్నట్టు మనకి క్రియేట్ చేస్తాడు. 500, 600 సంథింగ్ అట్లా రేటు పెట్టి సామాజిక మాధ్యమాల్లో అంటే వాట్సాప్, ఫేస్బుక్ వాటిల్లో పెట్టేసరికి ఆ కుటుంబం చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా అటువంటి పనులకి అంటే ఫోన్లో వచ్చే సందేశాలకి రెస్పాండ్ అవుతుంది. దయచేసి మీ బంధువులకి, మీ స్నేహితులకి కూడా తెలియజేయండి. అటువంటి వాటి నుంచి దూరంగా మనల్ని మనం కాపాడుకోవాలి. సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ